నమస్కారం ప్రేక్షకులారా, మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం ఇన్సర్ట్ ట్యాబ్లోని టేబుల్ ఆప్షన్ గురించి తెలుసుకున్నాం అనమాట. టేబుల్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి, దాంట్లోని ఫార్మాట్స్ అనేది ఎలా అప్లై చేయాలనేది ఈ ఈరోజు క్లాస్లో మనం చూద్దాం అనమాట. ఫస్ట్ మనం ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేసి టేబుల్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళామన్నమాట. టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ అనేది చూపిస్తుంది అనమాట. టేబుల్ని మనం 3 డిఫరెంట్ వేస్లో ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 3 రోస్ 3 కాలమ్స్ లేదా 3:4 ఇలా సెలెక్ట్ చేశారంటే మీకు ఏ టేబుల్ కావాలనుకుంటారో ఆ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ టేబుల్ అనేది అప్లై అయింది. మీరు టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయాలంటే ఈ ఆప్షన్ ఉంది, సింబల్ ఉంది కదా, ఇట్ల మీద క్లిక్ చేస్తే టేబుల్ మొత్తం అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ టేబుల్ నేను డిలీట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకో మెథడ్ అనమాట ఇన్సర్ట్ చేయడానికి. సేమ్ ఇదే ఆప్షన్, ఇక్కడ ఇంకో ఆప్షన్ చూస్తున్నారు కదా, ఇన్సర్ట్ టేబుల్. ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేశారంటే అది అడుగుతుంది అనమాట. డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యి మిమ్మల్ని అడుగుతుంది అనమాట. ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అనేది మనల్ని అడుగుతుంది అనమాట. దాన్ని మనం ఇస్తే ఆటోమేటిక్గా రోస్ కాలమ్స్ అనేవి డైరెక్ట్గా వస్తుంది అనమాట. ఇన్సర్ట్ టేబుల్ మీద ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏమైనా వచ్చింది, నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని కావాలని అడిగింది అనమాట. మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట మనకి ఎన్ని కాలమ్స్ కావాలనేది. నేను ఇప్పుడు 4 ఇస్తున్నాను, రోస్ కూడా 4 ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఓకే కొట్టానంటే ఆటోమేటిక్గా అప్లై అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే సేమ్ ఇలాగే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డిలీట్ చేస్తున్నట్టు ఆ టేబుల్ని. నెక్స్ట్ అనదర్ మెథడ్ వచ్చి ఏంటంటే టేబుల్ ఇన్సర్ట్ చేయడానికి డ్రా టేబుల్ అనమాట. అంటే మనమే టేబుల్ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట. మనం ఓన్గా మన టేబుల్ అనేది డ్రా చేయొచ్చు. ఇప్పుడు టేబుల్ అనేది నేను డ్రా చేస్తున్నాను. రోస్ కాలమ్స్ కూడా మనమే డ్రా చేసుకోవచ్చు అనమాట. మనకి ఎన్ని కావాలో దానికి తగ్గట్టు తీసుకునే. మీకు ఇలా ఎలా కావాలంటే అలాగే టేబుల్ రోజు కాలమ్స్ ఎన్ని కావాలనుకున్నారో అవి తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక మెథడ్ అనమాట టేబుల్ అనేది ఇన్సర్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ పెన్సిల్ సింబల్, ఈ సింబల్ ఉంది కదా, ఇదే బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ఎస్కేప్ అని క్లిక్ చేస్తే నార్మల్ అవుతుంది అనమాట. కొంచెం నార్మల్ ఎస్కేప్ అని క్లిక్ చేయగానే నార్మల్ అయింది అనమాట. నేను ఇప్పుడు ఈ టేబుల్ కూడా డిలీట్ చేస్తున్నాను. ఇదనమాట 3 డిఫరెంట్ వేస్లో మనం టేబుల్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఒక టేబుల్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం టేబుల్ అనేది ఒక టేబుల్ అనేది ఇన్సర్ట్ చేసాం అనమాట. దాంట్లో డేటా అనేది కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనం టేబుల్ అనేది ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ మీకు చూడండి 2 ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అవుతాయి అనమాట. డిజైన్ అని చెప్పి లేఅవుట్ అనే ఆప్షన్ 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు నేను అవుట్ సైడ్ క్లిక్ చేశానంటే ఆప్షన్స్ అనేవి కనబడవు అనమాట. టేబుల్ మీద క్లిక్ చేశానంటే ఆప్షన్స్ అనేది మీకు కనబడతాయి అనమాట. ఇప్పుడు మనం లేఅవుట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే అన్ని చూద్దాం అనమాట. ఫస్ట్ ఇక్కడ డ్రా టేబుల్ అంటే మీకు తెలుసు కదా, టేబుల్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎరేజర్ అనమాట. దీన్ని యూజ్ చేసి మనం ఏదైతే కరెక్ట్గా స్పెసిఫిక్ బోర్డర్స్ అనేవి మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ బోర్డర్ అనేది ఎరేజ్ చేయాలనుకుంటున్నాను. ఎరేజర్ ఎక్కడైతే కావాలనుకున్నా అక్కడ ఇది ఎరేజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను అండర్ ఆప్షన్ చేస్తున్నాను. ఇది ఎరేజర్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే రోస్ అండ్ కాలమ్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆప్షన్ అనేది ఫస్ట్ ఇన్సర్ట్ ఎబో అన్నారు. ఇప్పుడు నేనైతే ఒక పర్టికులర్ ప్లేస్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే 2 అనే నెంబర్ దగ్గర ప్లేస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇన్సర్ట్ ఎబో అన్నానంటే దీనికి ఈ టేబుల్ పై 2 అనే నెంబర్ దగ్గర సెలెక్ట్ చేశాను కదా, దానిపైన మనకనేది రో అనేది న్యూ రో అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇన్సర్ట్ ఎబో అన్నాను కదా, ఆప్షన్ క్లిక్ చేస్తే దీనిపైన అనేది కొత్త రో అనేది యాడ్ అయింది అనమాట. ఒకవేళ బిలో ఇప్పుడు సెలెక్ట్ చేసి బిలో ఉన్నానంటే బిలో ఇన్సర్ట్ అవుతుంది అనమాట. చూడండి, డౌన్ అనేది ఇన్సర్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే నెక్స్ట్ అనేది ఇప్పుడు ఇన్సర్ట్ లెఫ్ట్ అన్నానంటే లెఫ్ట్ సైడ్ అనేది కాలమ్స్ అనేది యాడ్ అవుతుంది అనమాట. న్యూ కాలమ్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇన్సర్ట్ లెఫ్ట్ అని క్లిక్ చేశాను కదా, లెఫ్ట్ సైడ్ అనేది న్యూ కాలమ్ అనేది యాడ్ అయ్యింది అనమాట. ఇప్పుడు నేను రైట్ సైడ్ క్లిక్ చేశానంటే రైట్ సైడ్ యాడ్ అవుతుంది. చూసారు కదా, ఇలా మనం ఏది కావాలంటే రోస్ కావాలంటే రోస్, కాలమ్స్ కావాలంటే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ యూస్ చేసి. ఇప్పుడు నేను రెండో ఆప్షన్ యూస్ చేస్తున్నాను. ఈ రోస్ అండ్ కాలమ్స్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే డిలీట్ ఆప్షన్ అనమాట. ఇది ఏంటంటే మన రోస్ని, కాలమ్స్ని, సెల్స్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఈ సెల్ అనేది డిలీట్ అవ్వాలనుకుంటే ఈ సెల్ ఓకే చేశారంటే ఈ సెల్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఆ సెల్ అనేది డిలీట్ అయిందనమాట. లేదు ఇక్కడ సెలెక్ట్ చేసి మీరు పర్టికులర్గా
కాలమ్ అనేది అంటే కాలమ్ మొత్తం వెళ్ళాలనుకున్నారంటే డిలీట్ కాలమ్స్ అనుకోండి, అంటే కాలమ్ మొత్తం డిలీట్ అయిపోయింది అనమాట. లేదనుకున్నారా నెక్స్ట్ సెలెక్ట్ చేసి రో ఎక్కడైతే రో అనేది వెళ్ళాలనుకుంటున్నారో ఆ రో సెలెక్ట్ చేసి డిలీట్ రోస్ అని కొట్టారంటే రోస్ మొత్తం పోతాయి అనమాట. లేదు టేబుల్ మొత్తం పోవాలనుకున్నారంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టేబుల్ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డిలీట్ టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టేబుల్ అనేది మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. ఈ డిలీట్ ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటంటే మెర్జ్ సెల్స్ అనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ సెల్ అనేది నేను మెర్జ్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ సెల్స్ అనేది నేను మెర్జ్ అవ్వాలనుకున్నాను. ఈ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సెల్స్ అనేవి నేను సెలెక్ట్ చేసుకొని వీటిని నేను మెర్జ్ చేయాలనుకున్నాను. మెర్జ్ చేసుకోవచ్చు. క్లిక్ చేశారంటే చూసారు కదా, మొత్తం అనేది మెర్జ్ అయిపోయింది అనమాట. ఇది మెర్జ్ అనమాట. మనకి ఎక్కడైతే కావాలనుకున్నారో అక్కడ మెర్జ్ చేసుకోవచ్చు అనమాట. ఆ సెల్స్ అన్నిటిని మెర్జ్ చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే స్ప్లిట్ సెల్స్. ఇప్పుడు నేను సెల్స్ ని స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇదే ఇప్పుడు మరి మెర్జ్ చేశాం కదా, ఇదే దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు చూడండి స్ప్లిట్ సెల్స్ అని నేను క్లిక్ చేస్తాను అనమాట. ఇక్కడ అడుగుతుంది ఎన్ని కాలమ్స్ లో స్ప్లిట్ అవ్వాలని మనకి ఆప్షన్ అడుగుతుంది అనమాట. ఇప్పుడు మనకు 2 కాలమ్స్ అన్నామంటే 2 కాలమ్స్ లో స్ప్లిట్ అయిపోతుంది అనమాట. చూడండి ఈ 2 అనేది ఒక దాంట్లో ఉంది, ఇటువంటి దాంట్లో ఉంది, అంటే 2 కాలమ్స్ గా స్ప్లిట్ అయిపోయింది అనమాట. లేదు 4 కావాలనుకున్నారంటే 4 గా మారుతుంది. ఇదిగోండి చూడండి. లేదా ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా మార్చుకోవచ్చు అనమాట. 8 అంటే 8 ఇలా దానికి తగ్గట్టుగా మొత్తం మారిపోతుంది అనమాట. మనం ఎన్ని సెల్స్ స్ప్లిట్ చేయాలనుకున్నాం అన్ని విధాలుగా అన్ని కాలమ్స్ లో వస్తాయి. రోస్ కావాలంటే రోస్ సైడ్, కాలమ్స్ అంటే కాలమ్స్ వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేదంటే స్ప్లిట్ టేబుల్ అనమాట. మనం ఏంటంటే ఒకే టేబుల్ ని 2 టేబుల్స్ గా స్ప్లిట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇటు మొత్తం 3 నెంబర్స్ 3 ఉన్నాయి కదా, వీటిలో థర్డ్ నుంచి ఏదంటే స్ప్లిట్ చేయాలనుకున్న టేబుల్ ని. ఇప్పుడు నేను ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ 3 దగ్గర నేను ప్లేస్ చేశాను. స్ప్లిట్ టేబుల్ మీద క్లిక్ చేశానంటే చూడండి, 3 కాడ నుంచి ఏంటంటే ఇంకో టేబుల్ లాగా వస్తుంది అనమాట. స్ప్లిట్ అయిపోతుంది అనమాట. అదొక టేబుల్, ఇది ఒక టేబుల్ కిందకి వచ్చేస్తుంది అనమాట. ఇది స్ప్లిట్ టేబుల్. ఇప్పుడు నేను అలో చేస్తున్నాను నార్మల్గా. ఇది నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఆటో ఫిట్ అనమాట. ఇదైనా ఆటోమేటిక్ గా కాలమ్స్ అన్నిటిని రీసైజ్ చేస్తుందన్నమాట. రోస్ కాలమ్స్ అంతా రీసైజ్ అనమాట. టెక్స్ట్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు స్పేస్ తీసుకుంటుంది, మీదంతా క్లోజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఆటో ఫిట్ కంటెంట్స్ అని అంటే కంటెంట్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు సైజ్ తీసుకొని అంత అడ్జస్ట్ చేస్తుంది అనమాట. చూడండి స్పేస్ అనేది ఎక్కువ తీసుకోకుండా అంతా ఒక దగ్గర ఎంతవరకు అయితే మనం టైప్ చేస్తున్నామో అంతవరకు స్పేస్ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి హైట్ అనమాట. ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీరు ఇక్కడ సెల్ అనే హైట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎంత కావాలనుకున్నారో అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా కావాలనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదంటే విత్ అనుకున్నారంటే విత్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎంత విత్ కావాలనేది మీరు అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట. షార్ట్ కట్ ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, మీరు ఎక్కడైతే ఇంక్రీజ్ చేయాలనుకున్నారో అక్కడ ప్లేస్ చేయాలి, ఆ లైన్ మీద ప్లేస్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ప్లేస్ చేసుకుంటే మీకు మూవ్ చేయడానికి వీలు ఉంటుంది అనమాట. ఒకవేళ ఇలా అనుకున్నారంటే చూడండి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు మీరు ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా కావాలంటే అలాగనమాట. ఈ లైన్ మీద ప్లేస్ చేసి ఈ సింబల్ అనేది వస్తుంది కదా, ఈ సింబల్ రాగానే మీకు ఎంతవరకు కావాలనుకున్నారో అంతవరకు మీరు అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. మీరు అలా హైట్ అండ్ విత్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా కావాలనుకుంటే అలా ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది హైట్ అండ్ విత్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూట్ రోస్, డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చి డిస్ట్రిబ్యూటర్ రోస్ అనమాట. డిస్ట్రిబ్యూటర్ రోస్ మీద మీరు క్లిక్ చేస్తే రోస్ అనేటి అనమాట ఈక్వల్ సైజులో వచ్చేస్తాయి అనమాట. రోస్ అన్ని ఒకే సైజులో వస్తాయి అనమాట. ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్ రోస్ మీద క్లిక్ చేశానంటే చూడండి రోస్ అనేటి అంతా ఒకే సైజులో వచ్చాయి అనమాట. నెక్స్ట్ కాలమ్స్ మీద క్లిక్ చేశానంటే కాలమ్స్ కూడా ఈక్వల్ గా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి నేను డిస్ట్రిబ్యూట్ రోస్ మీద క్లిక్ చేశాను, డిస్ట్రిబ్యూట్ కాలమ్ మీద క్లిక్ చేశాను అంటే రోస్ కాలమ్స్ అంతా ఈక్వల్ గా వచ్చేసాయి అనమాట. ఒకే సైజులో ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే అలైన్మెంట్ అనమాట. దీంట్లో టోటల్ 9 అలైన్మెంట్స్ అనేది మనకు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా 9 అలైన్మెంట్. మీకు ఈజీగా అర్థం కావాలంటే 1 మినిట్. ఇప్పుడు చూస్తున్నారు కదా 9 అలైన్మెంట్స్ అంట. మనకు మామూలుగా అలైన్మెంట్స్ ఏంటి? లెఫ్ట్, సెంటరు, రైట్. ఇవి మన అలైన్మెంట్స్ అనమాట.
ఇప్పుడు ఏంటంటే 9 ఎలిమెంట్స్ అంటే టోటల్ 9 ఎలిమెంట్స్ కదా, ఇక్కడ ఉండే అలైన్మెంట్స్ ఎన్ని, టోటల్ 9 అనమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఎల్ సెంటరు, రైట్, రైట్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారంటే ఎలా అంటే ఇది టాప్ సైడ్ లెఫ్ట్ అనమాట, ఇది టాప్ సెంటర్ అనమాట, ఇది టాప్ సైడ్ రైట్, ఇదేంటంటే మిడిల్ సైడ్ లెఫ్ట్, మిడిల్ సెంటర్, మిడిల్ రైట్ అనమాట. ఇది నెక్స్ట్ ఏంటంటే బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్ ఉంది. ఇది టోటల్ 9 అలైన్మెంట్స్. అంటే ఈ టేబుల్, ఈ సెల్ అనేది ఉంది కదా, ఈ సెల్ అనేది మనం అలైన్మెంట్స్ ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. మన టెక్స్ట్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ టెక్స్ట్ అనేది నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి అది ఏ ఆప్షన్ లో ఉంది. ఫస్ట్ అనేది ఉంది టాప్ సైడ్ లెఫ్ట్ లో ఉంది. ఇప్పుడు నేను టాప్ సైడ్ సెంటర్ లో రావాలనుకున్నానంటే ఆ సెంటర్ లోకి వస్తుంది అనమాట. టెక్స్ట్ అనేది సెంటర్ లోకి వచ్చింది, టెక్స్ట్ అనేది సెంటర్ లోకి వచ్చింది అనమాట. నెక్స్ట్ నేను రైట్ సైడ్ రావాలనుకున్నాను, టాప్ సైడ్ రైట్ సైడ్ అనమాట. ఇప్పుడు రైట్ సైడ్ మారింది. నెక్స్ట్ అలా డిఫరెంట్ అలైన్మెంట్స్ ఉన్నాయి కదా, మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈజీగా అర్థవాలంటే ఈ టేబుల్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి, సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు చూడండి డైరెక్షన్స్. ఫస్ట్ అనేది అంటే టాప్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఉంది, ఇప్పుడు సెంటర్ లో ఉంది, టాప్ సైడ్ సెంటర్ లో ఉంది, నెక్స్ట్ టాప్ సైడ్ రైట్ లో ఉంది. ఇది చూడండి మిడిల్ సైడ్ లెఫ్ట్ సైడ్, మిడిల్ లో లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. నెక్స్ట్ మిడిల్ సెంటర్ లో ఉందన్నమాట, మిడిల్ సైడ్ నెక్స్ట్ రైట్ అనమాట. మన ఆప్షన్ అలైన్మెంట్ ఇస్తావో అలైన్మెంట్ తీసుకుంది అనమాట. నెక్స్ట్ బాటమ్ సైడ్ నుంచి లెఫ్ట్ అనమాట, బాటమ్ సైడ్ సెంటర్ అనమాట, బాటమ్ సైడ్ నుంచి రైట్. ఇలా ఇవన్నీ 9 అలైన్మెంట్స్ అనమాట. మనం ఎక్కడైతే టెక్స్ట్ ప్లేస్ చేయాలనుకున్నామో అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేందంటే టెక్స్ట్ డైరెక్షన్ అనమాట. మనం ఏంటంటే టెక్స్ట్ ఒక డైరెక్షన్ ని మనం మార్చచ్చు. ఇప్పుడు చూడండి టెక్స్ట్ డైరెక్షన్ క్లిక్ చేస్తే డైరెక్షన్ అనేది మారుతుంది అనమాట. చూస్తున్నారు కదా, మీకు ఎలా ఏ డైరెక్షన్ లో కావాలనుకున్నారో ఆ డైరెక్షన్ లో మార్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సెల్ మార్జిన్స్ అనమాట. మనం సెల్ యొక్క మార్జిన్స్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ సెల్ అనేది ఉంది కదా, నేను మార్జిన్స్ అనమాట, టాప్ సైడ్, బాటమ్ సైడ్, లెఫ్ట్, రైట్, మనం ఏదైనా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట మార్జిన్స్ ని. ఇప్పుడు నేను సెల్ మార్జిన్స్ ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్, మనం ఎంత కావాలనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మీరు టైప్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఓకే ఓకే కొట్టారంటే చూడండి ఆటోమేటిక్గా అప్లై అవుతుంది అనమాట. మనం ఏదైతే మార్జిన్స్ ఇచ్చామో దానికి తగ్గట్టు ఇది మారుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే షార్ట్ అనే ఆప్షన్ అనమాట. ఇది యూస్ చేసేది మనం షార్ట్ చేసుకోవచ్చు అనమాట. నెంబర్స్ అయితే నెంబర్స్, వర్డ్స్ అయితే వర్డ్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కావాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, నెంబర్స్ కానీ ఇలా వర్డ్స్ కానీ మనం అనేది షార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఆప్షన్ టేబుల్ అనేది మనం సెలెక్ట్ చేస్తున్నాను, చేసి షార్ట్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేశాను అనమాట. ఇక్కడ మనం అయితే మన లిస్ట్లో ఏంటంటే హెడర్ రో ఉంది కాబట్టి హెడర్ రోని మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి అనమాట. చూడండి మన దాంట్లో మన టేబుల్ అయితే చూడండి మన టేబుల్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో హెడర్ రోలో, హెడర్ రో అనమాట. సీరియల్ నెంబరు, స్టూడెంట్, సబ్జెక్టు, మార్క్స్ అనమాట. ఇప్పుడు నేను సీరియల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది అనమాట. సీరియల్ నెంబర్ అంటే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నెంబర్ అని ఆటోమేటిక్గా వచ్చింది అనమాట. మనకి డిసెండింగ్ ఆర్డర్లో కావాలా, డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పామంటే చూడండి ఇది మారే అనమాట, డిసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ సేమ్ అలాగే హెడర్ అనేది ఉంది కాబట్టి హెడర్ క్లిక్ చేసుకో, సీరియల్ నెంబర్. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ కావాలంటే అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది అనమాట. చూడండి అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. లేదు నెక్స్ట్ ఇదే ఆప్షన్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సీరియల్ నెంబర్ కాదు, ఇంకా నెక్స్ట్ సెలెక్ట్ చేసుకో. మార్క్స్ వైజ్ రావాలనుకున్నారు, సేమ్ అసెండింగ్ ఆర్డర్లో కావాలనుకున్నారంటే డిసెండింగ్ ఆర్డర్ ఏది సెలెక్ట్ చేయాలి. డిసెండింగ్ ఆర్డర్ అయితే ఓకే కొట్టండి. చూడండి అంటే ఏదైతే హైయెస్ట్ ఏముంది 98 మార్క్స్, 78, 59 ఇలాగే ఉందన్నమాట. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో నేను కావాలనుకున్నాను అనుకో, ఇప్పుడు చూడండి ఇందాక ఏంటంటే ఆల్రెడీ సేమ్ ఒక ఆల్రెడీ డిసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ మార్చాము కాబట్టి చేంజ్ అయ్యాయి అనమాట. ఇప్పుడు 59, 78, 98 ఇలా అనమాట. మీరు ఎలా కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకొని హెడర్ అనేది ఉంది కాబట్టి హెడర్ క్లిక్ చేసి మీకు మార్క్స్, స్టూడెంట్స్ ప్రకారం అయితే స్టూడెంట్, సబ్జెక్ట్ ప్రకారం అయితే సబ్జెక్టు మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం అనేది ఇక్కడ మీరు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు ఇక్కడ షార్ట్ అవుట్ అవుతుంది అనమాట. లేదా ఇప్పుడు స్టూడెంట్స్ అని నేను కొట్టానంటే చూడండి డిసెండింగ్ ఆర్డర్ అని నేను ఇచ్చాను, చూడండి చేంజ్ అవుతుంది. ఏంటంటే ఆల్రెడీ ఈ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ ఇచ్చానంటే చేంజ్ అవుతుంది. చూడండి చూడండి ఇప్పుడు అనేది చేంజ్ అయ్యాయి అనమాట.
ఇలా మన డిసెండింగ్ ఆర్డర్ కావాలి, డిసెండింగ్ ఆర్డర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇదన్నీ షార్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కన్వర్ట్ టు టెక్స్ట్ అనమాట. అంటే మనం టేబుల్ అనేది టెక్స్ట్ గా కన్వర్ట్ చేయొచ్చు, టెక్స్ట్ అనేది టేబుల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదనేది తర్వాత చూద్దాం, కన్వర్ట్ టు టెక్స్ట్ అనేది. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఫార్ములా అనమాట. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఏంటంటే ఇప్పుడు దీనికోసం మనం ఫార్ములా యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ట్యాబ్ అనేది క్లిక్ చేస్తే ఇంకోటి అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ టోటల్ అని ఇచ్చుకున్నాం, నేను టోటల్. ఇప్పుడు నేను ఇక్కడ సెల్ అనేది క్లిక్ చేసి ఫార్ములా అని ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఏముంది ఫార్ములా సమ్ ఎబో, అంటే పైన ఉండే వాటిలంతా సమ్ చేస్తుంది అనమాట. ఓకే క్లిక్ చేశానంటే చూడండి పైన అనేది ఉన్న సమ్ చేస్తుంది. లేదంటే వేరే ఫార్ములా అనుకుంటున్నారు ఇవ్వండి, యావరేజ్ అని ఇస్తున్నాను నేను. ఎబో ఉండే దాంట్లో యావరేజ్ అనమాట, క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏదైతే యావరేజ్ చేస్తే ఎంత వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకే నెంబర్స్ ఈ సైడ్ అంటే సమ్ లెఫ్ట్ సైడ్ వస్తాయి, సమ్ నెంబర్స్ ఇటు సైడ్ అనేది సమ్ లెఫ్ట్ అని వస్తుంది అనమాట. మనం ఏదైతే ఇస్తాం దానికి నెంబర్స్ ఎటు సైడ్ అయితే ఉన్నాయో అటు సైడ్ మాత్రం చూపిస్తుంది అనమాట. ఇది టోటల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే కన్వర్ట్ టు టెక్స్ట్ అనమాట. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం టేబుల్ అనేది టెక్స్ట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సెర్చ్ చేస్తున్నాను కదా కన్వర్ట్ టు టెక్స్ట్, ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి, ట్యాబ్సా, పారాగ్రాఫ్ మార్క్సా, కామాస్, అంటే వాటి ఈ టెక్స్ట్ కి డిఫరెన్స్ ఏముందని. ఇప్పుడు నేను ట్యాబ్స్ అని ఇచ్చాను కాబట్టి ఓకే క్లిక్ చేశాను, చూడండి మారిపోయి అనమాట. లేదు ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది మనం టేబుల్ కన్వర్ట్ చేయాలనుకున్నారంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇన్సర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి టేబుల్ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది అనమాట, కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అనమాట. దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. ఆటోమేటిక్ అయితే ఆటోమేటిక్ వస్తాయి కాలమ్స్, రోస్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు ఇక్కడ సెపరేట్ టెక్స్ట్ అనేది ఎక్కడ సెపరేట్ అయింది, ఇక్కడ ట్యాబ్స్ అని ఉన్నాయన్నమాట. ఈ ట్యాబ్స్ అనే ప్రకారం స్పేస్ ఉందన్నమాట. ఒక ఓడికి ట్యాబ్స్ ద్వారా స్పేస్ ఉందన్నమాట. ఇప్పుడు నేను ట్యాబ్స్ అనేది సెర్చ్ చేశాను, ఓకే క్లిక్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. లేదు అనుకుంటే మీకు ఇంకొక మెథడ్ అనమాట, చూడండి సీరియల్ నెంబర్. ఇప్పుడు ఏంటంటే స్పేస్ ఇస్తున్నాను అనమాట, వీటి మధ్య గ్యాప్, స్పేస్ స్టూడెంట్ నేమ్ మార్క్స్, ఎంటర్, సీరియల్ నెంబర్ 1 ఇస్తున్నాను, స్పేస్ స్టూడెంట్ నేమ్ మహేష్, స్పేస్. ఇప్పుడు మార్క్స్ అనేది నేను ఎంటర్ చేస్తాను అనమాట. ఇప్పుడు అనేది కొన్ని నేను ఎంటర్ చేస్తాను, ఇంకొన్ని ఎంటర్ చేస్తాను, 2 డాట్. ఇప్పుడు నేను ఈ డేటా అనేది నేను ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఈ డేటా అనేది నేను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని టేబుల్గా నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇన్సర్ట్ ఆప్షన్కి వెళ్ళి టేబుల్ మీద క్లిక్ చేసి కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ వీటికి ఓటికి గ్యాప్ ఏముంది, ఇక్కడ స్పేస్ ఉందన్నమాట. స్పేస్ అనే ఆప్షన్ ఇక్కడ లేదు. మనం ఏం చేయాలి, అదర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రెస్ చేసి స్పేస్ అనే సింబల్ మీద క్లిక్ చేయాలన్నమాట. స్పేస్ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశారంటే చూడండి టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ఒకసారి ఇక్కడ నేను స్టూడెంట్ అనే నేమ్ కూడా నేను స్పేస్ ఇచ్చాను అనమాట. అందువల్ల ఇది నెక్స్ట్ ఇంకో టేబుల్ కింద చేంజ్ అయింది అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను స్టూడెంట్ నేమ్ కదా నేమ్ అనేది స్పేస్ ఇచ్చాను అనమాట. స్పేస్ వల్ల ఇంకొకటి క్రియేట్ అయింది అనమాట. ఇప్పుడు నార్మల్గా ఇన్సర్ట్కి వెళ్ళి కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే మన అదర్స్లో స్పేస్ కాబట్టి స్పేస్ ఇవ్వాలన్నమాట. ఓకే ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా క్రియేట్ అయింది అనమాట. సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, మార్క్స్. అంటే వీటి మధ్యలో ఏంది స్పేస్ ఉంది, స్పేస్ అంటే స్పేస్, కామా అంటే కామా, మనం ఏ సింబల్ అయితే ఇస్తాం ఆ సింబల్ని అక్కడ ఇస్తే చాలు అనమాట. ఒకవేళ ఆ సింబల్ లేదనుకుంటే అదర్ అనే ఆప్షన్ నుండి క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్ అనేది ఉంది కదా తర్వాత టెక్స్ట్ టేబుల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి, పారాగ్రాఫ్స్ అయితే పారాగ్రాఫ్, కామాస్ ఉంటే కామా, ఒకటి గ్యాప్ ఏముందని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఇక్కడ మనం క్లిక్ చేస్తే టేబుల్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. టేబుల్ నుంచి టెక్స్ట్ కన్వర్ట్ చేయాలంటే టేబుల్ నుంచి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఏం వచ్చంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేందంటే టేబుల్ డిజైన్ అనమాట. టేబుల్ డిజైన్లో మనం ఫస్ట్ వన్ ఏం చూస్తున్నాం అంటే టేబుల్ స్టైల్స్ అనమాట. ఇక్కడ మనకి ఏ స్టైల్స్ కావాలో వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా స్టైల్స్ కావాలంటే దాని తగ్గట్టు చూసుకొని మీకు ఏది స్టైల్స్ కావాలనుకుంటున్నారో ఆ స్టైల్స్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను ఇదనే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇది టేబుల్ స్టైల్స్ అనమాట. మనకి ఏది కావాలో అదైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా టేబుల్ స్టైల్ ఆప్షన్స్ అనేది, ఇక్కడ హెడర్ రో అంటే ఇదనమాట హెడర్ రో.
టోటల్ రో అంటే ఇక్కడ ఉంది కదా టోటల్ అనేది, ఇది టోటల్ రో అనమాట. బ్యాండెడ్ రో అంటే యాడ్ లే ఇప్పుడు నేను ఈజీగా అర్థం అవ్వాలంటే చూడండి, ఇప్పుడు అన్సెలెక్ట్ చేస్తున్నాను అన్నిటిని. ఫస్ట్ హెడర్ రో మీద క్లిక్ చేసి హెడర్ రో అనేది హైలైట్ అయిందా. నెక్స్ట్ టోటల్ రో అంటే టోటల్ రో అనేది యాడ్ అయిన రోస్ అంటే ఇటు సైడ్ కాబట్టి రోస్ చూడండి, హెడర్ రో అనేది హైలైట్ అయింది. హెడర్ రో మీద క్లిక్ చేస్తే టోటల్ రో మీద క్లిక్ చేస్తే టోటల్ రో హైలైట్ అయింది అనమాట. నెక్స్ట్ బ్యాండెడ్ రోస్ ఇక్కడ చూడండి, ఆడి వల్ల కలర్స్ అనేది డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. కలర్ ఇక్కడ మనకి ఏంటంటే కలర్స్ అనేది డిఫరెన్స్ ఉంటాయి బ్యాండెడ్ రోస్ అంటే. నెక్స్ట్ ఫస్ట్ కాలం అంటే చూడండి, ఫస్ట్ కాలం హైలైట్ అయింది. లాస్ట్ కాలం అంటే లాస్ట్ కాలం హైలైట్ అయింది. బ్యాండెడ్ కాలమ్స్ అంటే సేమ్ కలర్స్ అనేది డిఫరెన్స్ చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు అనేది చూస్తున్న కలర్స్ అనేది చేంజ్ అవుతుంది అనమాట, ఆర్డీ ఈవెంట్ లెక్కన అనమాట. ఇది ఆప్షన్ అనమాట. మనకి ఇది టేబుల్ స్టైల్స్ అయితే మనకి ఏ స్టైల్స్ కావాలో అది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే షేడింగ్ ఆప్షన్ అనమాట. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం షేడింగ్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. మనకి ఏ కలర్స్ కావాలనుకున్నారో ఆ కలర్స్ తో షేడింగ్ చేసుకోవచ్చు హైలైట్ చేయడానికి. క్లిక్ చేశాను కదా, ఇది చూడండి దీంతో అనేది షేడింగ్ అనేది అప్లై అయిందనమాట. నెక్స్ట్ ఏంటంటే బోర్డర్ స్టైల్స్ అనమాట. మనకి ఎలా స్టైల్స్ బోర్డర్స్ ఎలాంటి స్టైల్స్ లో కావాలో అది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను డిఫరెంట్ స్టైల్లో తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ స్టైల్లో పర్టికులర్గా కావాలనుకున్నా నేను అప్లై చేయాలనుకున్నాను, ఇప్పుడు అప్లై చేయొచ్చు అనమాట. పర్టికులర్ లైన్ మీద ఈ బోర్డర్ అనేది అప్లై చేయాలంటే ఆ బోర్డర్ సెలెక్ట్ చేసుకుంటే దానికన్నా అప్లై అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంత విత్లో కావాలి దాని తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 3 పాయింట్ అనేది కానీ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కావాల్సింటే డిఫరెంట్ బోర్డర్ లైన్స్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ సింబల్ నుంచి బయటికి రావాలనుకుంటే ఎస్కేప్ అని కొడితే ఆటోమేటిక్ బయటకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ చూసే బోర్డర్స్ అనమాట. మనం ఏదైనా టేబుల్ సెలెక్ట్ చేసుకొని బోర్డర్స్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ చూడండి, బాటమ్ బోర్డర్ అంటే బాటమ్ మీద బోర్డర్ అనేది అప్లై అవుతుంది అనమాట. టాప్ బోర్డర్ అంటే టాప్ సైడ్ వస్తుంది అనమాట. లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంటే రైట్ సైడ్. ఇలా నో బోర్డర్ అంటే బోర్డర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆల్ బోర్డర్స్, అవుట్ సైడ్ బోర్డర్స్, ఇన్సైడ్ బోర్డర్స్ అలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. లేదనుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ తీసుకోవాలనుకున్నారు, బోర్డర్ షేడింగ్స్ మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ అనేవి వస్తాయి అనమాట. మీకు సెలెక్ట్ చేసుకొని మీకు ఏది కావాలని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కలర్ ఎల్లో కలర్ సెలెక్ట్ చేశాను, ఎల్లో కలర్ తగ్గట్టు ఇక్కడ ఆప్షన్స్ అనేవి చాలా వస్తాయి అనమాట. చూడండి ఎల్లో, లేదంటే డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేసుకొని రెడ్ కలర్ తీసుకుంటాను. చూడండి దీంట్లో డిఫరెంట్ స్టైల్స్ అనమాట. మనకి ఏది కావాలంటే ఎన్ని పాయింట్స్ కావాలనుకున్నా దాని దగ్గర సెలెక్ట్ చేసుకునేది. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడైతే బోర్డర్ అప్లై చేయాలనుకుంటే అక్కడ వరకు అప్లై అవ్వాలంటే అక్కడ ఇప్పుడు టాప్ బోర్డర్ అనేది ఉండకూడదు. చూడండి టాప్ బోర్డర్ కావాలంటే ఇది తీసుకోవచ్చు, లేదంటే డిసెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మిడిల్లో కూడా రావాలనుకుంటే మిడిల్లోనే వస్తుంది. ఇలా మీకు ఎలా కావాలంటే దాని తగ్గట్టు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఓకే ఓకే క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా బోర్డర్స్ అనేవి అప్లై అవుతాయి అనమాట. మీరు అయితే బోర్డర్స్ ఏదైతే ఇచ్చారో ఆటోమేటిక్గా అప్లై అవుతాయి అనమాట. ఇది టేబుల్ యొక్క ఫార్మాట్ ఆప్షన్స్ అనమాట. మనం టేబుల్ ఏదైనా చూసామంటే టేబుల్ అనేది ఎనీవేర్ ఇన్సర్ట్ చేయొచ్చు. దానిలో ఉన్న ఇప్పుడు టేబుల్ అనేది సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ డిజైన్ అనేది లేఅవుట్ అనే ఆప్షన్స్ 2 ట్యాబ్స్ అనేవి వస్తాయి అనమాట. ఇవి టేబుల్లో ఉన్న ఆప్షన్స్ అనమాట. ఈరోజు క్లాస్ మనం టేబుల్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి, టేబుల్ ఇన్సర్ట్ చేసిన మనకి ఆప్షన్స్ ఏమి వస్తుంది, డిజైన్, టేబుల్ డిజైన్, లేఅవుట్ అనే ఆప్షన్స్ వస్తాయి అనమాట. వాటిలో ఉన్న డిఫరెంట్ ఫార్మాట్ ఆప్షన్ ఎలా అప్లై చేయాలనేది మనం చూసాం అనమాట. ఇవి టేబుల్ యొక్క ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం అనమాట. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మరింత కంటెంట్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ చేయండి.